సార్ మీ వాయిస్ రావట్లేదు. వస్తుంది. ఓకేనా. సో డిస్కషన్ ఆఫ్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్ అనగానే డ్యూయల్ నేచర్ అని గుర్తుపెట్టుకోండి. వేవ్ నేచరు, కార్పాస్కులర్ నేచరు రెండు ఉంటాయి రేడియేషన్ కి. మ్యాక్స్ ప్లాంక్ ఏం చేశారంటే క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశారు. క్వాంటమ్ థియరీ అనేది ఎందుకు అప్పుడు దాకా ఉన్న థియరీస్ తో పోలిస్తే ఒక రాడికల్ థియరీ అంటే, ఒక కొత్త ఐడియా. ఏంటి? రేడియేషన్ అంటే ఎనర్జీ కదా, లైట్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అనేది కంటిన్యూస్ కాదు, క్వాంటైజ్ అవుతుంది అని ఫస్ట్ ప్రపోజ్ చేసిన థియరీ అది. సో ఎనర్జీ అనేది చంక్స్ లా ఉంటుంది, అంతే తప్ప కంటిన్యూస్ గా ఉండదు. అందులో ఉన్న ఒక స్మాలెస్ట్ ఎనర్జీ యూనిట్ ని మనం క్వాంటమ్ అంటాం, దాన్ని మనం ఫోటాన్ అని కూడా పిలుస్తాం. సో ఈ క్వాంటైజేషన్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ప్రపోజ్ చేసిన థియరీయే క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. ఓకేనా. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ లో ఫస్ట్ మనం బ్లాక్ బాడీ రేడియేషన్. ఓకేనా. బ్లాక్ బాడీ అంటే తెలుసు కదా, దేని బ్లాక్ బాడీ అంటాం మనం? చాలా ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ దగ్గర ఉన్న ఒక వస్తువుని బ్లాక్ బాడీ అంటాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకు బ్లాక్ కలర్ లో ఎప్పుడు కనిపిస్తుంది? ఏదైనా ఒక పదార్థం మీద లైట్ పడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ మీద సన్లైట్ పడుతుంది. సన్లైట్ అంటే వైట్ లైట్, కన్సిస్ట్ ఆఫ్ ఆల్ 7 కలర్స్, కానీ దే అపియర్ ఇన్ గ్రీన్ కలర్. రీజన్ ఏంటి? 7 కలర్స్ వాటి మీద పడినప్పుడు అవి గ్రీన్ తప్ప మిగిలిన కలర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని గ్రీన్ కలర్ ని మాత్రం ఎమిట్ చేస్తాయి. ఓకేనా. అంటే అవి అబ్జర్వ్ చేసుకోని కలర్ ఏదైతే ఉందో అది మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ లో వస్తుంది. సో ఇలాగా మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ కలర్స్ ని ఎంచుకుంటాయి. ఓకే. మన ముందు ఒక మల్టీ స్వీట్స్ బాక్స్ పెడితే, అన్ని రకాల స్వీట్స్ ఉన్న ఒక బాక్స్ మన ముందు పెట్టాం అనుకోండి, ఒకళ్ళు మైసూర్ పాక్ తీసుకుంటే ఇంకోళ్ళు ఏదో కలకంద స్వీట్ తీసుకోవచ్చు. అలా మనకు ఎలాగైతే ఇష్టాలు ఉంటాయో మన చుట్టూ ఉన్న పదార్థాలు కూడా వాటికంటూ వాటి యొక్క నేచర్ ని బట్టి ఒక స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్ లేకపోతే స్పెసిఫిక్ కలర్ ని అబ్జర్వ్ చేసుకుంటే మిగిలిన కలర్స్ ని ఎమిట్ చేస్తాయి. ఓకేనా. అది వాటి నేచర్ అన్నమాట. కానీ బ్లాక్ బాడీ అనేది ఏంటంటే ఇట్ అబ్జర్వ్స్ రేడియేషన్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్త్స్. దానికి కలర్ తో సంబంధం లేదు, ఇష్టంతో సంబంధం లేదు. అంటే నీకు బాగా ఆకలేస్తుంది అనుకోండి, అంత ఆకలేస్తున్నప్పుడు నాకు పలానా స్వీటే కావాలి లేదా పలానా ఫుడ్ అయితే తింటానని ఎవరు అనరు. ఏ ఉంటే అది తింటారు. సో బ్లాక్ బాడీ అంటే అలాంటి వస్తువు అనుకోండి. ఓకేనా. ఏ మెటీరియల్ ఆర్ ఎ బాడీ విచ్ అబ్జర్వ్స్ రేడియేషన్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్త్స్. అంటే వేవ్ లెంగ్త్స్ అంటే కలర్స్ కదా, ఏ కలర్ ని వదలదు, అన్ని కలర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటది. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ లో అది ఇవ్వడానికి ఏం లేదు. ఓకేనా. సో అందుకే అది బ్లాక్ కలర్. బ్లాక్ అంటే ఏంటి? ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ కదా. సో అది బ్లాక్ బాడీ అంటే. జనరల్ గా బ్లాక్ బాడీ కింద మనం దేన్ని అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు? మనకు తెలిసిన బెస్ట్ బ్లాక్ బాడీ ఏంటంటే సన్. ఓకేనా. ఎందుకంటే ఎనీ బాడీ విత్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ కెన్ బి నేమ్డ్ యాజ్ ఎ బ్లాక్ బాడీ. చాలా హై టెంపరేచర్ లో ఉన్న ఏ వస్తువునైనా మనం బ్లాక్ బాడీ అనొచ్చు. ఓకే. సో బ్లాక్ బాడీ రేడియేషన్ ని మనం థర్మల్ రేడియేషన్ అని కూడా అంటాం కదా. థర్మల్ రేడియేషన్ అంటే నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎవ్రీ బాడీ ఎమిట్స్ రేడియేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్న రూమ్ లో ఒక ట్యూబ్ లైట్ ఒక టంగ్స్టన్ బల్బ్ ఉంది అనుకోండి, అది ఆఫ్ చేసి ఉంచండి, ఆన్ చేయకండి. అది ఆఫ్ చేసి ఉంచినా కూడా నేను లైట్ ఎమిట్ చేస్తుంది అంటాను. కరెక్ట్ తప్ప? ఒక ట్యూబ్ లైట్ ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచినప్పుడు కూడా ఇట్ ఎమిట్స్ లైట్ అని నేను అంటాను. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎందుకని? స్టెఫెన్స్ లా అదే చెప్తుంది. స్టెఫాన్స్ లా అంటే నా ఉద్దేశం ఎవ్రీ బాడీ ఎమిట్స్ రేడియేషన్, దాన్ని మనం ప్రివోస్ లా అంటాం, బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. ఓకేనా. ప్రివోస్ లా ఏం చెప్తుంది? ఎవ్రీ బాడీ అబౌవ్ 0 కెల్విన్. అన్ని బాడీస్ 0 కెల్విన్ పైనే ఉంటాయి కదా. సో ఆ పాయింటే అనక్కర్లా. ఎవ్రీ బాడీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్. సో ఒక ట్యూబ్ లైట్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నప్పుడు కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నేను కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తాం. ఓకేనా. కాకపోతే ఆ ఎమిట్ చేసే రేడియేషన్ యొక్క ప్రొఫైల్ అంటే దాని ఇంటెన్సిటీ కానీ లేకపోతే ఏ కలర్ వస్తుంది అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అదే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే. ఓకేనా. సో ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు మనకు అది వెలుగుతున్నట్టు అనిపించదు. ఎందుకు అనిపించదు చెప్పండి? నేను ఇప్పుడు దాని నుంచి లైట్ వస్తుందని చెప్తున్నాను, కానీ మన కళ్ళకి అది గ్లో అవుతున్నట్టు అనిపించదు. వై? చెప్పండి. వచ్చే రేడియేషన్ విజిబుల్ లో ఉండదు. వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా.
ఇప్పుడు ట్యూబ్ లైట్ కానీ లేకపోతే మీరు ఇప్పుడు పట్టుకున్న మీ చేతిలో పట్టుకున్న మొబైల్ ఫోన్ కానీ డిస్ప్లే కాదు, డిస్ప్లే ఆఫ్ ఉన్నప్పుడు లేకపోతే మీరు నేను మన చుట్టూ ఉన్న ఏ వస్తువైనా సరే ఇట్ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్ అంటే లైటే. కాకపోతే మనకు అది ఎందుకు వెలుగుతున్నట్టు అనిపించదంటే నేను అది ఎమిట్ చేసే రేడియేషన్ యొక్క ప్రొఫైల్, అంటే ఏ కలర్ వస్తుంది, విజిబుల్ వస్తుందా, ఇన్ఫ్రారెడ్ వస్తుందా, అల్ట్రావైలెట్ వస్తుందా, లేకపోతే విజిబుల్ వస్తే ఏ కలర్ వస్తుంది అనేది ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి? టెంపరేచర్ మీద. సో రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు యాక్చువల్గా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ప్రకారం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ టెంపరేచర్ ని బట్టి ఆ ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అవుతున్న థర్మల్ రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఏ రీజన్ లో ఉంటుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న ఏ వస్తువు దగ్గర నుంచి అన్నా ఎమిట్ అవుతున్న థర్మల్ రేడియేషన్ ఐఆర్ రేంజ్ లో ఉంటుంది. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ లైట్ తెలుసు కదా. ఇప్పుడు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్స్ వచ్చినాయి కానీ ఇదివరకు రిమోట్స్, టీవీ రిమోట్స్, ఇప్పటికీ మనం వాడే రిమోట్స్ అవే కొన్ని ఐఆర్ రిమోట్స్ కదా, ఇన్ఫ్రారెడ్ రిమోట్స్. ఆ రిమోట్ ని కొంచెం మీరు ఇలా వెనక్కి తిప్పి చూస్తే ఒక బల్బ్ ఉంటుంది, చిన్న బల్బ్. మనం బటన్స్ నొక్కినప్పుడు ఆ బల్బ్ ఏం వెలుగుతున్నట్టు అనిపించదు. కానీ మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఫోన్ కెమెరా తీసుకొని కెమెరాతో ఎవరినన్నా రిమోట్ ప్రెస్ చేయమని అంటూ బటన్స్ ని కెమెరాతో వీడియో తీస్తే మీరు ఆ వీడియో ప్లే చేసి చూస్తే మీకు ఏమవుతుంది? ఆ బల్బ్ వెలుగుతున్నట్టు అనిపిస్తుంది. కాస్త చేసి చూడండి ఈ క్లాస్ అయిన తర్వాత. ఓకేనా? అంటే మనకు దేవుడు ఎలాంటి కళ్ళు ఇచ్చారంటే విజిబుల్ లైట్ ని మాత్రమే చూడగలవు. అసలు అందుకే దాన్ని విజిబుల్ లైట్ అన్నాం, అంతే కదా. అంటే వైలెట్ విబ్జిఆర్ స్పెక్ట్రమ్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేమంటున్నాను? వీఆర్ ఆల్ ఎమిటింగ్ రేడియేషన్, బట్ దట్ రేడియేషన్ ఈజ్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రేంజ్. ఇన్ఫ్రారెడ్ మనకంతా కనపడదు కదా, అందుకే మనకు అది వెలుగుతున్నట్టు అనిపించదు. ఓకేనా? మనం గనక వస్తువుని బాగా హీట్ చేసాం అనుకోండి, టెంపరేచర్ రైజ్ అవుతుంది. నేను ఏం చెప్పాను వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ప్రకారం? టెంపరేచర్ కనుక రైజ్ అయితే దాని నుంచి వచ్చే థర్మల్ రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎటు షిఫ్ట్ అవుతుంది? లోయర్ సైడా, హయ్యర్ సైడా? లోవర్ సైడ్ సార్. వెరీ గుడ్. వేవ్ లెంగ్త్ లోయర్ సైడ్ షిఫ్ట్ అయిందంటే అర్థం ఫ్రీక్వెన్సీ హయ్యర్ సైడ్ వెళ్ళినట్టే కదా, అంటే ఎనర్జీ పెరుగుతుంది. సో అప్పుడు దాకా ఇన్ఫ్రారెడ్ లైట్ ని ఎమిట్ చేస్తున్నది కాస్త సడన్ గా మనకు కనిపిస్తుంది వెళ్తున్నట్టు, అంటే అది విజిబుల్ లోకి షిఫ్ట్ అయింది అనమాట. ఇంకా వేడి చేస్తే అల్ట్రావైలెట్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ షేర్ చేశాను చూడండి. ఇది ఒక థర్మల్ రేడియేషన్ స్పెక్ట్రమ్. ఇందులో ఇది ఒక గ్రాఫ్ కాదు, ఇందులో 4 గ్రాఫ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 గ్రాఫ్స్. ఓకే, ఏంటి 4 గ్రాఫ్స్ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ప్లాట్ ఉంది చూడండి, అన్నిటికంటే కింద ఉన్న ప్లాట్. ఓకేనా? ఇది 3000 కెల్విన్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ కనుక 3000 కెల్విన్ టెంపరేచర్ లో ఉంటే అప్పుడు అది ఎమిట్ చేసే థర్మల్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రమ్ ఏది? ఇది ఈ చిన్నది. ఓకేనా? ఇందులో మీరు చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను? థర్మల్ రేడియేషన్ అనేది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని చెప్పాను. మీకు చూడండి ఎక్కడ కూడా లైన్స్ కనపట్లా, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అది. ఇట్ ఎమిట్స్ కలర్స్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్స్. అందులో అన్ని కలర్స్ ఉంటాయి, మిక్స్డ్ స్వీట్స్ ఉన్న స్వీట్ బాక్స్ లాంటిది అది. కాకపోతే ఒక పర్టికులర్ కలర్ మాత్రం ఎక్కువ ఇంటెన్సిటీతో ఎమిట్ అవుతుంది. దాన్ని లాండా ఎం అంటాం. మాక్సిమం ఇంటెన్సిటీ ఉన్న కలర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ లాండా ఎం ఎక్కడుంది? నేను మార్చేస్తాను చూడండి జాగ్రత్తగా. ఇది అంతే కదా. ఈ గ్రాఫ్ లో పర్వతం అంటే ఈ ఎత్తు ఎక్కడ ఎక్కువ ఉందో అదే కదా లాండా ఎం, అది లాండా ఎం. నెక్స్ట్ టెంపరేచర్ కొంచెం రైజ్ చేసాం. ఇక్కడ టెంపరేచర్ ఎంతో చూడండి, 4000 కెల్విన్, అంటే టెంపరేచర్ పెరిగింది. అప్పుడు గ్రాఫ్ ఎలా మారింది చూడండి, ఇలా వచ్చింది గ్రాఫ్. ఇలా వచ్చింది అంటే మీరు ఇంటెన్సిటీ పెరిగింది. ఆబ్వియస్లీ మీరు 3000 కెల్విన్ గ్రాఫ్ కి 4000 కెల్విన్ గ్రాఫ్ కి తేడా గమనిస్తే 2 మార్పులు ఉన్నాయి అక్కడ. ఒకసారి ఇది కూడా చెప్పేసి అప్పుడు చెప్తాను ఆ మార్పులు ఏంటో. 4000 కెల్విన్ దగ్గర గ్రాఫ్ ఏమైంది చూడండి, నేను ఇక్కడ ఊరిని మీకు అర్థం కావడానికి చేస్తాను. 3000 కెల్విన్ దగ్గర గ్రాఫ్ ఇలా ఉంది. 4000 కెల్విన్ కి వచ్చేటప్పటికి గ్రాఫ్ ఇలా మారింది. నెక్స్ట్ 6000 ఎలా వచ్చింది చూడండి, 6000 ఇలా వచ్చింది. ఓకేనా? నాకు చెప్పండి ఎవరన్నా, టెంపరేచర్ రైజ్ అవుతూ ఇలా మనం 3 గ్రాఫ్లు గీసాం కదా, ఈ 3 టెంపరేచర్స్ లో వచ్చిన స్పెక్ట్రమ్ లో చేంజెస్ ఏంటి చెప్పండి? ఏ చేంజెస్ గమనించారు? నేను గీసింది అబ్జర్వ్ చేయాలి.
ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనం? వేవ్ లెంగ్త్, ఎమిట్ అవుతున్న రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్. వై యాక్సిస్ మీద ఇంటెన్సిటీ, ఆ వచ్చే లైట్ యొక్క ఇంటెన్సిటీ. ఏంటి వాట్ డిఫరెన్స్ డూ యూ అబ్జర్వ్? ఇది 3K, ఇది 4K. టెంపరేచర్ పెరిగితే ఇంటెన్సిటీ పెరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి కరెక్ట్ అబ్జర్వేషన్. టెంపరేచర్ పెరిగే కొద్దికి పర్వతం ఎత్తు పెరిగిందిగా, అంటే నా ఉద్దేశం ఇంటెన్సిటీ పెరిగింది. అది ఈజీగా అర్థం చేసుకోవచ్చుగా. వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ద బాడీ ఎమిట్స్ మోర్ థర్మల్ రేడియేషన్. క్వాంటిటీ పెరిగింది అంతే, క్వాంటిటీ. ఓకేనా? ఇంకో మార్పు అబ్జర్వ్ చేయాలి అక్కడ, ముఖ్యమైన మార్పు అదే. ఏంట మార్పు? వేవ్ లెంగ్త్ షిఫ్ట్ అవుతుంది. ఏ వేవ్ లెంగ్త్ అంటే పీక్ వేవ్ లెంగ్త్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడండి 3 కెల్విన్ దగ్గర పీక్ వేవ్ లెంగ్త్ ఇక్కడ ఉంది. అదే 4 కెల్విన్ టెంపరేచర్ పెరిగింది, పీక్ వేవ్ లెంగ్త్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, అంటే లోయర్ వేవ్ లెంగ్త్కి వెళ్ళింది. 6 కెల్విన్కి వచ్చేటప్పటికి, అంటే సారీ 6000 కెల్విన్కి వచ్చేటప్పటికి పీక్ వేవ్ లెంగ్త్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా అంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దికి 2 మార్పులు వస్తున్నాయి థర్మల్ రేడియేషన్ లో. ఒకటి ఇంటెన్సిటీ పెరుగుతుంది. దీని గురించి చెప్పేది ఎవరు? స్టెఫాన్స్ లా. స్టెఫాన్స్ లా చెప్పేది దాని గురించే. స్టెఫాన్స్ లా ప్రకారం ది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు T⁴ కదా, అది స్టెఫాన్స్ లా. కానీ వీన్స్ లా చెప్పేది అది కాదు. వీన్స్ లా చెప్తున్నది టోటల్ రేడియేషన్ గురించి కాదు. వీన్స్ లా చెప్పేది ఎమిట్ అవుతున్న రేడియేషన్ లో పీక్ వేవ్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో ఆ పీక్ వేవ్ లెంగ్త్ ఎటు షిఫ్ట్ అవుతుందో చెప్తుంది వీన్స్ లా. ఓకేనా? మనకి ఏమవుతుందని చెప్తుంది? లాండా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేగా. లాండా ఎం ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాని అర్థం ఏంటి? లాండా ఎం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనే కదా. సో ఈ గ్రాఫ్ లో మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. అది టెంపరేచర్ రైజ్ అయ్యే కొందికి లాండా ఎం వాల్యూ తగ్గుతుంది. ఓకేనా? లాండా ఎం తగ్గుతుందంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఓకేనా? నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రెడ్ హాట్ కంటే ఎల్లో హాట్ అనేది ఎక్కువ హాట్. ఓకేనా? సో ఇదమ్మా, మీకు ఒక అనాలజీ చెప్తాను చూడండి. ఈ అనాలజీ చెప్పి మనం మళ్ళీ టాపిక్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ అంటే టెంపరేచర్ ని మీ దగ్గర ఉన్న డబ్బుతో పోల్చండి. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు. ఓకేనా? ఏదో ఒక అకేషన్ ఉంది, స్వీట్స్ కొందాం అనుకుంటున్నారు. ఓకే, సో ఏం చేశారంటే స్టెఫాన్స్ లాని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీరు ఎంత మనీ పెడితే అన్ని ఎక్కువ స్వీట్స్ వస్తాయి. గాట్ ఇట్? అంతే కదా. సింప్లీ ది అమౌంట్ ఆఫ్ ఆర్ ది క్వాంటిటీ ఆఫ్ స్వీట్స్ దట్ యూ పర్చేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ యూ ఇన్వెస్ట్. ఓకేనా? ఒక 500 ఇచ్చి 500 స్వీట్లు ఇమ్మంటే ఇస్తాడు, ఒక కేజీ వస్తుందేమో. అలా కాదు, 1000 రూపాయలు ఇచ్చావు, 2 కేజీలు స్వీట్లు వస్తాయి. అంటే అక్కడ ఏం మారుతుంది? ఇంటెన్సిటీ, క్వాంటిటీ పెరుగుతుంది అంతే, దట్స్ ఆల్. కానీ ఇంకో మార్పు చేయొచ్చు మనం. చెప్పండి ఎవరన్నా, ఈ వీన్స్ లాని ఈ ఎగ్జాంపుల్ కి అనాలజీకి అప్లై చేసి చెప్పండి ఎవరన్నా. నాకు పెరగాల్సింది ఎక్కువ స్వీట్లు కాదు, క్వాంటిటీ కాదు. వీన్స్ లా దేని గురించి చెప్తుంది? అనాలజీ చెప్పండి. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు పెరిగితే యూ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్వీట్స్, అంతే కదా. స్టెఫాన్స్ లా చెప్పేది అదే కదా. ఇంటెన్సిటీ అనేది ప్రపోర్షనల్ టు T⁴. టెంపరేచర్ పెరిగితే ఎక్కువ స్వీట్స్ వస్తాయి, ఎక్కువ లైట్ వస్తుందంటే. ఎక్కువ లైట్ వస్తుందని చెప్తుంది తప్ప లైట్ ఇంటెన్సిటీ పెరుగుతుందంటే. ఇప్పుడు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా చెప్పేది ఏంటి? పీక్ వేవ్ లెంగ్త్, ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న కలర్ యొక్క ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు 1/T కదా. అంటే నేను ఏం చేయొచ్చు అంటే, ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ స్వీట్స్ తీసుకోవడం కాదు ఇక్కడ పాయింట్. ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చి స్వీట్ ఇమ్మన్నప్పుడు నాకు 1 kg స్వీటే కావాలి. కాకపోతే 500కి ఏదో ఒక మీడియం క్వాలిటీ ఉన్న స్వీట్ వస్తుంది. ఓకేనా? 1000 రూపీస్ ఇచ్చాను, అదే స్వీట్ కావలిస్తే ఇంకో 1 kg ఇస్తాడు. నాకు కావాల్సింది అది కాదు. నేనేం చేయొచ్చు? కొంచెం కాస్ట్లీ స్వీట్ తీసుకోవచ్చుగా. కాస్ట్లీ స్వీట్ అంటే బాదం బైట్స్, కాజు బైట్స్, సంథింగ్ అలాంటి స్వీట్ తీసుకున్నప్పుడు సేమ్ 1 kg వస్తుంది, కానీ మీకు ఏమైంది అక్కడ? క్వాలిటీ మారింది. ఓకే, సో క్వాంటిటీ అంటే స్టెఫాన్స్ లా. ఎంత రేడియేషన్ వస్తుందో చెప్తే అది స్టెఫాన్స్ లా. ఎంత రేడియేషన్ గురించి కాకుండా, క్వాంటిటీ గురించి కాకుండా, ఎమిట్ అవుతున్న రేడియేషన్ లో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా. ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న కలర్ ఏ వేవ్ లెంగ్త్ చెందింది? లాండా ఎం. అది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది.
టెంపరేచర్ నువ్వు ఇంక్రీజ్ చేసే కొద్దికి లోయర్ వేవ్ లెంగ్త్ షిఫ్ట్ అవుతుంది అండ్ అదర్ వర్డ్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ వస్తుంది. సో నేను 1000 రూపీస్ పెట్టినప్పుడు కాస్ట్లీ స్వీట్ వచ్చింది కదా, లోయర్ వేవ్ లెంగ్త్ అంటే ఎక్కువ కాస్ట్లీ స్వీట్ వచ్చినట్టు లెక్క. సో ఇది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఓకే, సో చూడండి అమ్మా, ఇక్కడ స్టెఫాన్స్ లా చెప్పాను కదా, E is equal to sigma T⁴. సిగ్మా అంటే స్టెఫాన్స్ కాన్స్టెంట్, యూనిట్స్ చెప్పాను కదా. నెక్స్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా వచ్చేటప్పటికి లాండా m t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, లాండా m ఇస్ ప్రపోర్షనల్ టు 1/t. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటారమ్మా దీన్ని. డిస్ప్లేస్మెంట్ అని ఎందుకన్నారంటే ద వేవ్ లెంగ్త్ ఈజ్ డిస్ప్లేసింగ్ టువర్డ్స్ ద లోయర్ సైడ్ వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఓకే, వీన్స్ లాకి ఇంకో ఫామ్ కూడా ఉంది. ఏంటది? ఈ లాండా మ్యాక్స్ ప్రపోర్షనల్ టు T⁴. ఇదేం చెప్తుంది? ఇది మళ్ళీ టోటల్ చెప్తుంది, ఇంటెన్సిటీ అన్నమాట. పీక్ వేవ్ లెంగ్త్ ఉన్న కలర్ యొక్క ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు 5th పవర్ ఆఫ్ టెంపరేచర్ T⁴. ఓకే, సో ఇది వీన్స్ లా అంటాం దీన్ని. పైదానేమో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటాం. మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీన్స్ లా అనేది ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ షార్ట్ వేవ్ లెంగ్త్స్. వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్నప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. హయ్యర్ వేవ్ లెంగ్త్స్కి వెళ్ళినప్పుడు వీన్స్ లా ఫెయిల్స్. ఓకే, నెక్స్ట్ ర్యాలీ జీన్స్ లా అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే స్టెఫాన్స్ కానీ లేకపోతే వీన్స్ కానీ రాబోయే ర్యాలీ జీన్స్ లా లేకపోతే ప్లాంక్స్ కానీ థర్మల్ రేడియేషన్ స్పెక్ట్రమ్ చూపించాను కదా మీకు ఇప్పుడు. ఈ స్పెక్ట్రమ్ ఇది ఎక్స్పెరిమెంటల్ గా అబ్జర్వ్ చేసిన స్పెక్ట్రమ్. ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి థియరీ ప్రపోజ్ చేశారు, డిఫరెంట్ థియరీస్. ఇంకా యాటమ్ కి మోడల్ చెప్పడానికి థామ్సన్ మోడల్, రదర్ఫోర్డ్ మోడల్ ఎలా వచ్చినాయో వెక్టర్ యాటమ్ మోడల్. అబ్జర్వ్ చేసిన థర్మల్ రేడియేషన్ స్పెక్ట్రమ్ ని థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డిఫరెంట్ థియరీస్ ప్రపోజ్ చేశారనమాట. అందులో స్టెఫాన్స్ లా ఒకటి, వీన్స్ లా ఒకటి. ఇప్పుడు ర్యాలీ జీన్స్ లా చూద్దాం. ర్యాలీ జీన్స్ లా కూడా ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టాటిస్టికల్ మెకానిక్స్. ఓకే, ర్యాలీ జీన్స్ లా ప్రకారం ఫార్ములా ఈ లాండా ఈజ్ ఈక్వల్ టు 8πkT/λ⁴. ఓకే, కాకపోతే ర్యాలీ జీన్స్ లాకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ లాంగ్ వేవ్ లెంగ్త్స్. సో వీన్స్ లా ఏమో షార్ట్ వేవ్ లెంగ్త్స్ కి వ్యాలిడ్ అవుతుంది ఆర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ కి. ర్యాలీ జీన్స్ లా ఏమో లాంగ్ వేవ్ లెంగ్త్స్ కి వ్యాలిడ్ అవుతుంది. షార్ట్ వేవ్ లెంగ్త్స్ అంటే హై ఫ్రీక్వెన్సీస్ కి అది ఇన్వాలిడ్. ఓకే, సో ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నాయిగా రెండు. వీన్స్ లా కంప్లీట్ కాదు, ర్యాలీ జీన్స్ లా కంప్లీట్ కాదు. సో పార్షియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఒక కంప్లీట్ థియరీ కావాలిగా మనకి. అది ఎవరిచ్చారు? మ్యాక్స్ ప్లాంక్. ఓకేనా? మనం నేర్చుకుంటున్నది అదే, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై మ్యాక్స్ ప్లాంక్. ఓకేనా? ఇది ప్లాంక్స్ లా ప్రకారం ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలమ్మా. ఈ లాండా అంటే ఒక పర్టికులర్ కలర్ ఉన్న పర్టికులర్ వేవ్ లెంగ్త్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే 8πhc/λ⁵ e⁻hc/λkT-1. ఇక్కడ పాయింట్ రాసాను చూడండి. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ వేవ్ లెంగ్త్స్. మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్పనా? వీన్స్ లా అది షార్ట్ వేవ్ లెంగ్త్స్ వ్యాలిడ్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది వీన్స్ లా అనేది ఆ టర్మ్ షార్ట్ గా ఉంది కదా. వీన్స్ జస్ట్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. సో లెంగ్త్ తక్కువ కదా, సో షార్ట్ వేవ్ లెంగ్త్స్ అని గుర్తుపెట్టుకోండి. ర్యాలీ జీన్స్ వీన్స్ తో పోలిస్తే ఆ పదం లెంగ్త్ ఎక్కువ ఉంది కదా. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు? ర్యాలీ జీన్స్ లా వ్యాలిడ్ ఫర్ లాంగ్ వేవ్ లెంగ్త్స్, వేరస్ ప్లాంక్స్ లా అనేది అది కంప్లీట్ లా అని అందరికి తెలుసు. అది వ్యాలిడ్ ఫర్ ఆల్, అంటే మొత్తం స్పెక్ట్రమ్ ని సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ప్లాంక్స్ లా. ఎందుకంటే ఆయన రాడికల్ గా కొత్త అజంప్షన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనర్జీ క్వాంటైజ్ అయ్యింది అన్న ఒక కొత్త పునాదుల మీద నిర్మించిన ప్రపంచం అది. ఓకేనా? సో ఎప్పుడైతే అలా ప్రపోజ్ చేశారో ఆయన థియరిటికల్ గా గీసిన గ్రాఫ్ ఎగ్జాక్ట్ గా ఎక్స్పెరిమెంటల్ తో సింక్ అయింది. ఓకేనా? యాక్చువల్ గా హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఎక్స్పెరిమెంటల్ కర్వ్ ఎలా రావాలో దాన్ని బట్టి ఆ మ్యాథమెటిక్స్ ఆయన ఫైన్ ట్యూన్ చేసి క్వాంటైజేషన్ ప్రపోజ్ చేశారని ఒక పర్సెప్షన్ ఉంది. ఓకేనా? మ్యాక్సిమం అది కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండి, ఏదో సింపుల్ పెంటులం ప్రాక్టికల్ ఇచ్చారు మీకు చేయమని. జీ వాల్యూ ఎంత రావాలి చెప్పండి? సిజిఎస్ లో జీ వాల్యూ రిజల్ట్ ఎంత రావాలి? జీ వాల్యూ 980 రావాలిగా. 980 రావట్లా. సార్ ఇచ్చిన పెండులం సరిగ్గా లేదు, ఆయన ఇచ్చిన దారం బాగలేదు, స్టాండ్ ఏమో ఊగిపోతుంది.
ఓకేనా? ఇలా ఏవో చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. సార్ ఇలా బాలేదని వెళ్ళి అడగలేరు. ఓకేనా? రిజల్ట్ 90 రావట్లా. 1500 లేదా సంథింగ్ ఏదో వైల్డ్ గా వచ్చేస్తుంది రిజల్ట్. నీ తప్పేం లేదు. పాపం నీకు తెలుసు నువ్వు సిన్సియర్ గా చేస్తున్నావు. ఆ ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేదు కాబట్టి రిజల్ట్ రావట్లా. ఏం చేస్తావు నువ్వు? రివర్స్ ఇంజనీరింగ్ చేస్తావు. అంతేగా? అందరం చేసిందే ఇది. 980 రిజల్ట్ రావాలి అంటే ఆ వాల్యూస్ ఏం చేస్తావు నువ్వు? ఫైన్ ట్యూన్ చేస్తావు. అంతేగా? సో ఫైన్ ట్యూన్ చేసి 980 వచ్చేలాగా సెట్ చేస్తావు. అంతేనే కదా? సో అలాగే ప్లాంక్ కూడా ఏం చేశారంటే ఎక్స్పెరిమెంటల్ గా రావాల్సిన స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. ఆల్రెడీ ప్రయోగాలు చేసి స్పెక్ట్రమ్ ఐడియా ఉంది. సో ఇలా రావడానికి నా మ్యాథమెటిక్స్ ని, థియరీ అంటే మ్యాథమెటిక్సే కదా, మ్యాథమెటిక్స్ ని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే ఈ స్పెక్ట్రమ్ వస్తుందో ఆయన ఆలోచించారు. ఎలా ఎలా వస్తుందని తెలిసిందంటే క్వాంటైజేషన్ ఐడియా ప్రపోజ్ చేస్తే అప్పుడు ఈ థియరిటికల్ గా వచ్చిన రిజల్ట్స్ ఎక్స్పెరిమెంటల్ గా వచ్చిన గ్రాఫ్స్ తో సింక్ అయింది. ఓకేనా? సో అందుకే ప్లాంక్స్ లా ఈజ్ ఎ కంప్లీట్ థియరీ విచ్ వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ ది బ్లాక్ బాడీ రేడియేషన్ ఆర్ థర్మల్ రేడియేషన్. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి అమ్మా. మీడియం అవసరం లేకుండా హీట్ ట్రాన్స్పోర్ట్ జరిగే మెథడ్ ని ఏమంటాం? రేడియేషన్. వెరీ గుడ్. రేడియేషన్ అంటే ఏ వేవ్స్ అవి? ఏ వేవ్ రేడియేషన్ అంటే? రేడియేషన్ అంటే వేవే కదా. చెప్పండి. ఎలక్ట్రోమాగ్నెటిక్. వెరీ గుడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. తర్వాత పార్టికల్స్ మూవ్ అయ్యే ద్వారా రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటాం? కన్వెక్షన్. ఓకే. కుకింగ్ ప్రాసెస్ జనరల్ గా ఏ మెథడ్ లో జరుగుతుంది? కన్వెక్షన్ లోనే ఓకే. జరుగుతుంది. తర్వాత లాంగ్ వేవ్ లెంగ్త్స్ లోనే వ్యాలిడ్ అయ్యే థర్మల్ రేడియేషన్ లా ఏదమ్మా? డైలీ జీన్స్. వెరీ గుడ్. షార్ట్ వేవ్ లెంగ్త్స్ అయితే వీన్స్ లో. ఓకే. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ప్రకారం టెంపరేచర్ తగ్గించినప్పుడు వేవ్ లెంగ్త్ ఎటు వెళ్తుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. టెంపరేచర్ తగ్గిస్తే వేవ్ లెంగ్త్ పెరుగుతుందని చెప్పాలి. ఓకే, అంటే మనకి లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వస్తుంది. ఓకేనా? జనరల్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అంటే ఆపోజిట్ గా ఉంటుందమ్మా డిస్ప్లేస్మెంట్. ప్రపోర్షనల్ కదా, లాండా ప్రపోర్షనల్ టు 1/T. సో టెంపరేచర్ రైజ్ చేస్తే పీక్ వేవ్ లెంగ్త్ లోయర్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? నేను మళ్ళీ అంటున్నా, లోయర్ సైడ్ అని చెప్పి దాన్ని తక్కువ చూడకండి. వేవ్ లెంగ్త్ తగ్గుతుందంటే అర్థం లైట్ వస్తే రేడియేషన్ యొక్క ఎనర్జీ పెరుగుతున్నట్టు లెక్క. తెలుసుగా మీకు అది? E = hmu కదా. hmu అంటే hc/λ. వేవ్ లెంగ్త్ తక్కువ ఉంది అంటే అర్థం మోర్ ఎనర్జెటిక్ అని అర్థం. ఓకేనా? సో వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, చెప్పండి ఇప్పుడు ఒక థర్మల్ రేడియేషన్ సంబంధించి మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద 2 చేంజెస్ దట్ ఆర్ అబ్జర్వ్డ్? ఆ 2 మార్పులు ఏంటో చెప్పండి. ఇంటెన్సిటీ అండ్ వేవ్ లెంగ్త్. ఇంటెన్సిటీ పెరుగుతుందంటే అర్థం ఏంటి? మోర్ రేడియేషన్ వస్తుంది. ఓకేనా? వేవ్ లెంగ్త్ అంటే అది కొంచెం కరెక్ట్ గా చెప్పమ్మా శ్వేత. రెండో మార్పు ఏంటి? వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది సార్ టెంపరేచర్ ఏ తగ్గిస్తే. వేవ్ లెంగ్త్? అందులో చాలా వేవ్ లెంగ్త్స్ ఉంటాయిగా, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కదా. మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా సార్ వేవ్ కి, ఆ, అది షిఫ్ట్ మీరు అవుతుంది. గ్రాఫ్ లో కరెక్ట్. మీరు గ్రాఫ్ లో చూడండి. ఇప్పుడు 6000 గ్రాఫ్ చూడండి, ఈజీగా అర్థం అవుతుంది. 6000 గ్రాఫ్ లో ఒక వేవ్ లెంగ్త్ ఉందండి? లేదుగా. ఎన్ని వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి ఇందులో? నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ కంటిన్యూస్ గా ఉంది. అది కూడా ఎక్కడ కూడా లైన్స్ లేవు. సో మరి ఏ వేవ్ లెంగ్త్ లోయర్ సైడ్ షిఫ్ట్ అవుతుందంటే మీరు ఏం చెప్పాలి? అందులో పీక్ వేవ్ లెంగ్త్ అనేది ఒకటి ఉంటుంది, λm. వాట్ ఈస్ పీక్ వేవ్ లెంగ్త్? ఇప్పుడు డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ కి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి, అంతే కదా. అన్ని వేవ్ లెంగ్త్స్ ఒకే ఇంటెన్సిటీతో ఏమిటో అవ్వవు. ఓకే, సో ఏ వేవ్ లెంగ్త్ కి అయితే ఎక్కువ ఇంటెన్సిటీ ఉందో ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ లోయర్ సైడ్ షిఫ్ట్ అవుద్ది. క్లారిటీ అర్థమైంది కదా. సో వెన్ యూ ఎన్హాన్స్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ దేర్ ఆర్ 2 చేంజెస్ అబ్జర్వ్డ్. ఒకటి కామన్ సెన్స్ ప్రకారం టెంపరేచర్ రైజ్ చేస్తే మోర్ రేడియేషన్, ఎక్కువ రేడియేషన్ వస్తుంది అంతే. ఎలాంటి రేడియేషన్ వస్తుంది? క్వాంటిటీ మాత్రమే చూడాలి మనం, క్వాంటిటీ. ఓకేనా? క్వాంటిటీ. ఇప్పుడు ఎవరికైనా ఆకలేస్తే అన్నం పెట్టామంటే అది బిర్యానీ పెట్టామా లేకపోతే
మామూలు వెజ్ ఏదైనా పెట్టామా లేకపోతే ఒక పెరుగన్నం పెట్టామా అనేది కాదు, వాడు ఏదైనా తింటాడు. ఓకేనా? సో మనం టెంపరేచర్ రైజ్ చేస్తున్నప్పుడు సింపుల్ గా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్, అక్కడ ఎంత ఫుడ్ పెట్టామనేది ఇంపార్టెంట్, అంతేగాని ఏ ఐటమ్స్ వేసి పెట్టామనేది కాదు. ఓకేనా? రెండో మార్పు ఏంటి? టెంపరేచర్ పెరిగినప్పుడు నేను ఏదైతే పీక్ వేవ్ లెంగ్త్ అంటున్నానో, పీక్ వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? ఎక్కువగా ఎమిట్ అయ్యే కలర్. అర్థమైందా? ఎక్కువగా ఎమిట్ అయ్యే కలర్ అంటే అన్ని కలర్స్ ఒకేలా రావు, ఒక పర్టికులర్ కలర్ డామినెంట్ గా ఉంటుంది. స్పెక్ట్రమ్ లో ఒక పర్టికులర్ కలర్ డామినెంట్ గా ఉంటుంది, దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఆ కలర్ డామినేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్పాను కదా, ప్లాంట్స్ మీద వైట్ లైట్ పడుతుందమ్మా, అవి ఏ కలర్ లో కనిపిస్తున్నాయి మనకి జనరల్ గా? ప్లాంట్స్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. గ్రీన్ కదా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్లాంట్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ మనం తీస్తే, ఎమిషన్ స్పెక్ట్రమ్ లో ఒకటే లైన్ ఉంటుందా? గ్రీన్ లైన్ ఒకటే ఉంటుందా? చెప్పండి. కాదుగా. మీరు ప్లాంట్స్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ తీస్తే గ్రీన్ ఒకటే ఉండదు, ఇలాంటి గ్రాఫే వస్తుంది. ఎలాంటి గ్రాఫ్? ఇప్పుడు మీకు షేర్ చేసిన స్క్రీన్ మీద అలాంటి గ్రాఫే ఉంటుంది, కాకపోతే అందులో గ్రీన్ ఎక్కువ ఇంటెన్సిటీతో వస్తుంది, డామినేట్ చేస్తుంది గ్రీన్. అందులో ఇలా ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కలర్స్, బ్లూ కూడా ఉండొచ్చు, కానీ వాటి ఇంటెన్సిటీస్ ఎలా ఉంటాయి? తక్కువ ఉంటాయి. అంటే ప్రిడామినెంట్ గా ఎమిట్ అయ్యే కలర్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ లాండా ఎం. ఓకేనా? అది ఏమవుతుంది టెంపరేచర్ పెరిగితే? చెప్పండి. టెంపరేచర్ పెరిగితే అది ఏమవుతుంది? ఆ కలర్ ఏమా? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ప్రిడామినెంట్ కలర్ అంటే ఎక్కువగా ఎమిట్ అయ్యే కలర్ వేవ్ లెంగ్త్ ఏమవుతుంది? లాండా ఎం ఇంటూ టీ కాన్స్టెంట్ కదా, ఏమవుతుంది? నా వాయిస్ వినిపిస్తుందమ్మా? తక్కువ ఉన్న వేవ్ లెంగ్త్ ఆ గ్రీన్ తక్కువ వేవ్ లెంగ్త్ కి షిఫ్ట్ అవుతుంది. వెరీ గుడ్. గ్రీన్ కాస్త సమ్ ఏదో వేరే కలర్ కి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అది వీన్స్ లా, ర్యాలీ జీన్స్ లా. వీన్స్ లాలో ల్యాండా T⁴ అని కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అది ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. స్టెఫాన్స్ లా చెప్పేది వేరు, వీన్స్ లా T⁴ చెప్పేది వేరు. స్టెఫాన్స్ లా టోటల్ రేడియేషన్ చెప్తుంది, వీన్స్ లా T⁴ లా ఉంది కదా, అది దేని గురించి చెప్తుంది? ఆ పర్టికులర్ పీక్ వేవ్ లెంగ్త్ యొక్క ఇంటెన్సిటీ గురించి చెప్తుంది, అది ప్రపోర్షనల్ టు T⁴. ఓకేనా? తర్వాత ఇక్కడ ఒక మాట వచ్చింది చూడండి, రేడియేషన్ ప్రెజర్. ఇది కొంచెం వైల్డ్ టర్మ్, ఇది అర్థం చేసుకోవడం కష్టం. మామూలుగా ఒక బలూన్ లో గ్యాస్ ఉంది అనుకోండి అమ్మా, నేనేం చెప్పాను? దట్ గ్యాస్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ ఆన్ ది బలూన్, అవుట్వర్డ్స్ పనిచేస్తుంది ఆ ప్రెజర్, అంతే కదా. అది అర్థం చేసుకోవడం తేలికే, ఎందుకని మనం విజువలైజ్ చేసుకోవచ్చు. లోపల ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతూ బెలూన్ యొక్క కంటైనర్ ని బొంబార్డ్ చేస్తూ ఉంటాయి, ఆ బొంబార్డ్ చేసే ఫోర్స్ ని మనం ప్రెజర్ గా ఫీల్ అవుతాం, అంతే కదా. కానీ రేడియేషన్ అంటే లైట్ కదా, లైట్ కూడా ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకేనా? దాన్ని రేడియేషన్ ప్రెజర్ అంటారు. రేడియేషన్ ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే, ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీలో 1/3 ఉంటుంది అమ్మా. P ఈక్వల్స్ 1/3 ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ. P ఈక్వల్స్ U/3. ఇది 2-3 సార్లు అడిగారు. ఓకేనా? రేడియేషన్ ప్రెజర్ ఈస్ 1/3 ఆఫ్ ది ఎనర్జీ డెన్సిటీ. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ రాశాను చూడండి. ప్లాంక్స్ లాలో థియరీ ఉందిగా, డెరివేషన్ చేస్తుంటాం కదా మనం. డెరివేషన్ చేస్తున్నప్పుడు మన ఆసిలేటర్స్ ని, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ ని తీసుకుంటాం ప్లాంక్స్ లా డెరైవ్ చేసేటప్పుడు. ఒక ఆసిలేటర్ యొక్క ఎనర్జీ hν అని చెప్పి డెరివేషన్ చేస్తాం. సో అందులో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఎన్ని ఉంటాయని ఒక మనకి డెరివేషన్ లో అయితే వస్తుంది న్యాచురల్ గానీ. సో నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఎన్ని అని ఒక ప్రశ్న ఒక ప్రీవియస్ పేపర్ లో అడిగారు. ఎంత అంటే 8π/λ⁴ dλ వేవ్ లెంగ్త్ లో చెప్తే, ఫ్రీక్వెన్సీలో చెప్తే 8π²/c³ dµ. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది ఆసిలేటర్స్ ఎంత అంటే ఇవి ఫార్ములాస్. అలాగే ప్లాంక్స్ లాలో ఒక్కో ఆసిలేటర్ యొక్క యావరేజ్ ఎనర్జీ ఎంత అంటే ఎంత అమ్మా. మామూలుగా మీరు చూడండి, hν అంటే మీకు తెలుసు, hν, అదే కదా. క్వాంటమ్, 1 క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ ఎంత? hν. కానీ యావరేజ్ ఎనర్జీ ఎంత అంటే hν కాదు, hν/.
e power h mu by kt minus 1. This is called average energy of oscillator. ఓకే, సో బ్లాక్ బాడీ అంటే చెప్పాను కదా, బ్లాక్ బాడీ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పండి. బాగా ఎక్కువ విపరీతమైన హంగర్ ఉన్న ఒక మనిషి, ఓకేనా, ఏమి ఇచ్చినా తినేస్తాడు, అది కావాలి ఇది కావాలని అడగడు, ఓకేనా. సో ఏ బాడీ విచ్ అబ్జార్బ్స్ రేడియేషన్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్త్స్, ఏ కలర్ దాని మీద పడినా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఓకేనా. సో అలాంటి ఆబ్జెక్ట్ని ఏమంటారు, బ్లాక్ బాడీ అంటారు. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఏ గుడ్ అబ్జార్బర్ ఈజ్ ఎ గుడ్ ఎమిటర్. ఒక వస్తువు కనుక మంచి అబ్జార్బర్ అనుకోండి, ఇట్ మస్ట్ బి ఏ గుడ్ ఎమిటర్. ఎలా అంటే ఎనాలజీ ఏం చెప్పొచ్చు అంటే, గ్రేట్ స్పీకర్స్ ఎప్పుడు కూడా గ్రేట్ లిజనర్స్ అండి, ఓకేనా. మనం వినకపోతే మనకు నాలెడ్జ్ ఎలా వస్తుంది, వింటేనే కదా నెక్స్ట్ దాన్ని మనం మాట్లాడగలుగుతాం, ఓకేనా. సో బ్లాక్ బాడీ ఏం చెప్పాను నేను, ఇట్ ఈస్ ఎ గుడ్ అబ్జార్బర్ అన్నా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఎమిటర్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. ఎంత అబ్జర్వ్ చేసేటప్పుడు ఎన్ని కలర్స్ ఎలా అబ్జర్వ్ చేసేసుకుంటుందో, ఎమిట్ చేసేటప్పుడు అలాగే ఎమిట్ చేస్తుంది, ఓకేనా. సో గుడ్ అబ్జార్బర్, గుడ్ ఎమిటర్. బ్లాక్ బాడీకి ఎమిసివిటీ ఎంత అంటే 1, అలాగే అబ్జార్ప్షన్ కూడా ఎంత ఉంటుంది, 1. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎమిటర్ ఆల్సో. అది ముఖ్యమైన పాయింట్ అండి, ఓకే. సో మీకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ కొంచెం బాగా డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అమ్మా. నేను అందుకే కొంచెం కొన్ని పాయింట్స్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెట్టాను, ఓకేనా. అలాగే మీకు 2 వీడియోస్ పెట్టాను, చూసారో లేదో, చూడకపోతే చూడండి. థర్మల్ రేడియేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అవుతున్న ఆ రేడియేషన్ వల్ల మనకి ఏమి అప్లికేషన్స్ ఉంటాయి, అసలు దానికి ఒక ఫీల్ రావడం కోసం ఆ వీడియోస్ చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది నేను చెప్తున్నాను, ఓకేనా. మీకు ఆ వీడియోస్ లో చూడండి, టెంపరేచర్ ఎక్కువ ఉన్న బాడీస్ ఎలా కనిపించినాయి మనకి, అందులో వేడిగా ఉన్న బాడీస్ ఎలా కనిపించినాయి, ఏ కలర్ లో. ఆ వీడియోస్ లో రెడ్. బ్రైట్ గా కనిపించిన వస్తువులు ఏంటనమాట, స్టెఫాన్స్ లా ప్రకారం బ్రైట్ గా ఎప్పుడు ఉంటాయి, ఎక్కువ టెంపరేచర్ ఉంటేనే కదా, క్వాంటిటీ ఆఫ్ రేడియేషన్. సో అవి బ్రైట్ కనిపిస్తున్నాయి. ఏవే వస్తువులు అయితే చల్లగా ఉన్నాయో అవి డల్ గా కనిపించినాయి. సో అది స్టెఫాన్స్ లా మేనిఫెస్టేషన్ అది, ఓకేనా. అది వీన్స్ లా, అది వీన్స్ లాకి దానికి సంబంధం లేదు. మీరు ఆ కలర్ ని బట్టి టెంపరేచర్ అస్ చేయడం అది కాదు. వీన్స్ లా అనేది ఒక పర్టికులర్ పీక్ వేవ్ లెంగ్త్ యొక్క షిఫ్టింగ్ గురించి మాత్రమే చెప్తుంది. స్టెఫాన్స్ లా వచ్చే మొత్తం రేడియేషన్ ఎంత వస్తుంది అనేది T⁴ అని చెప్తుంది, ఓకే. సో ఈ సెషన్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా. ఇది కొంచెం డిఫికల్ట్ టాపిక్ కాబట్టి బాగా చదవండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పైరోమీటర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, అది పెద్ద కష్టం కాదులేండి, ఈజీ అది. పైరోమీటర్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టాటిస్టికల్ మెకానిక్స్ ఒకటి ఉంటుందమ్మా. ప్రాబ్లీ బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో ఒక సెషన్ కూర్చుంటే మనకి థెర్మోడైనమిక్స్ కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మనం క్విజ్ పెడదాం. జస్ట్ ఒక్కసారి నేను రికార్డింగ్ రాస్తాను.